ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? నేను నిన్ను మర్చిపోలేదు కదా, నేను నిన్ను విడిచిపెట్టలేదు కదా. తల్లి తన బిడ్డను మర్చిపోయినా మర్చిపోద్దేమోగా, నేను మాత్రం నిన్ను. ఆ మాట ఎన్నోసార్లు చదువుకుంటే ఎంత బాగుంటుంది. ఎవరు లేరు అనుకున్నప్పుడు ఆ మాట చదవండి. ఏ వ్యక్తి నన్ను పలకరించట్లేదు అనుకున్నప్పుడు, ఏ వ్యక్తి నా బాధ అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడు ఆ వాక్యం చదువుకుంటే ఎక్కడ లేని ధైర్యం, నిబ్బరం దేవునికి దయచేయను గాక. ఏ ప్రేమకు నోచుకోలేదని అనుకుంటున్నావు కదా. భర్త ప్రేమ, భార్య ప్రేమ, పిల్లల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, ఏ ప్రేమ ఒకవేళ నీకు అందకపోయినా, నీ మీద ఆ ప్రేమ కుమ్మరించబడకపోయినా, దేవుని ప్రేమ నీ మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక.